సప్తదుర్గ పట్టణం మొదటి కోట మొగసాల దగ్గరగా ఒక అష్టకట్టు శకటం ఆగింది. శకటంలోంచి ఒక వృద్ధుడు, నడివయస్సు మహిళ, ఒక యువతి క్రిందికి దిగారు. వృద్ధుడు శకటచోదకుడికి సుంకం చెల్లించి ద్వారం ముందు నిల్చున్న సాయుధ భటుల్ని సమీపించాడు. నడివయస్సు స్త్రీ, యువతి ఆయన్ని అనుసరించారు. స్త్రీ ఒంటి నిండా దగదగలాడే నగలు ధరించి ఉంది. యువతి పట్టు వస్త్రాలు ధరించి ఉంది. మేలి ముసుగులో ఆమె ముఖం తెలిమబ్బు తెరచాటు నుండి తొంగి చూసే చంద్రబింబములా కనిపించి కనిపించకుండా ఉంది. సాయుధ భటులు ముగ్గురిని మార్చి మార్చి చూస్తున్నారు. వృద్ధుడు చిదంబరుడు ఒక భటుడి వైపు చూశాడు. నాయనా, దక్షిణ దేశం నుండి వస్తున్నాం. నా పేరు శతఖడ్గ శ్రీమంతరాజు. సుక్షత్రియ వంశం మాది. మా ఒక్కగానొక కుమార్తెకు వరుణ్ణి అన్వేషిస్తున్నాం. మీ సప్తదుర్గ పట్టణం వీరులు సంపన్నులు అయిన క్షత్రియులకు ఆటపట్టు అని విన్నాం. నిజమేనా? మా అమ్మాయికి తగిన వరుడు దొరికే అవకాశం ఉందంటారా? భటులు ముఖాలు చూసుకున్నారు. ఒక భటుడి కళ్ళు మెరిశాయి. ఉన్నారు. వీరాగ్రేసరులు సంపన్నులు అయిన క్షత్రియులకు మా పట్టణంలో కొరత లేదు. మీరు ఒక పని చేయండి. 7వ ప్రాకారం దాటగానే విపణి వీధికి చేరుకుంటారు. దాని ప్రక్క వీధే ఆలయ సన్నిధి వీధి. ఆ వీధిలోకి చేరగానే కుడివైపున మొట్టమొదటి భవంతి పురోహితులు సోమయాజి గారిది. మీ అమ్మాయి జన్మ నక్షత్రాన్ని లేకపోతే నామ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని చక్కటి సంబంధం సూచిస్తారు. పట్టణంలోని క్షత్రియులందరూ ఆయన శిష్యులే. ఏ వివాహ సంబంధమైనా ఆయన సరిచూసి సమ్మతించాల్సిందే. అలాగా? అందరికీ తలలో నాలుక ఆయన. పొంతన అనే గర్హమైత్రి నిర్ణయించి వధూవరులకు ముడిపెట్టడంలో దేవగురువే అనుకోండి, భటుడు అన్నాడు. సంతోషం నాయన, వెళ్ళి వస్తా అంటూ చిదంబరుడు ద్వారం వైపు నడిచాడు. ఆయన భార్య చందనిక, యువతి అవతారం ధరించిన నిధి ఆయన వెంట నడిచారు. వయ్యారం వలకబోస్తూ నడుస్తున్న నిధిని కాసేపు చూసి చిదంబరంతో మాట్లాడిన భటుడు సహచరుడిని దగ్గరగా రమ్మని సైగ చేశాడు. ఇదిగో, వాళ్ళ కంటపడకుండా రహస్య మార్గం గుండా పరుగెట్టు. కబంధుడు గారిని కలుసుకో. చక్కని చుక్కను రాజపురోహితుల ఇంటికి పంపించామని చెప్పు. ఇవాళ ఆయన రాజుగారి కోసం 108వ కన్యను పట్టాలి. తెలుసులే తమ్ముడు, తెలుసు కదా. పిల్లను పట్టించామన్న విషయం ఆయన బుర్రలోకి ఎక్కించు. ఇచ్చింది పుచ్చుకో, ఇద్దరం పంచుకుందాం. విషయం వినగానే కబంధుడు గారు రంగంలోకి దూకి అమ్మాయిని అందిపుచ్చుకుంటాడు. వెళ్ళు, భటుడు కపర్ది ఉద్రేకంగా అన్నాడు. 2వ భటుడు కోటగోడలో ఉన్న రహస్య మార్గం వైపు పరిగెట్టాడు. అదిగో మామిడాకుల తోరణం ఉన్న ఇల్లే. ఏం మాట్లాడాలో ఏం చేయాలో గుర్తుందిగా? నిధి తగ్గుస్వరంతో అడిగాడు. చక్కగా రక్తి గట్టిస్తాం నాయన. ఇంతకాలానికి నటించే అవకాశం కల్పించావు. సమయానుకూలంగా సందర్భానికి తగినట్టుగా ఆసువుగా సంభాషణ నడిపిస్తాం. తల్లికి తల్లిగా నటించడం కష్టమేం కాదు, చిదంబరుడి భార్య చందనిక అంది. నేనేం తక్కువ కాదులే, శతఖడ్గ శ్రీమంతరాజు పాత్రలో జీవిస్తాను. చిదంబరుడి మాటలకు నిధి చిరునవ్వు నవ్వాడు. రేపు ఉదయం నుండి మళ్ళీ మనం కలుసుకునేదాకా సంకేత స్థలం మరిచిపోరుగా? మరిచిపోవడమా? నీ అశ్వము, ఖడ్గము, పిడిబాకు, దోదుమ్మి మేము సంకేత స్థలంలో సిద్ధంగా ఉంటాం. వివాహాన్ని విధ్వంసం చేసి సురక్షితంగా నీ స్నేహితురాలితో తిరిగిరా తల్లి, చిదంబరుడు తండ్రి పాత్రలో ప్రవేశిస్తూ అన్నాడు. మెట్లెక్కండి, నేను అమ్మ కొంగు పట్టుకుని పెళ్లి నడక నడుస్తాను, నిధి తగ్గుస్వరంలో అన్నాడు. ముగ్గురు మెట్లెక్కి విశాలంగా ఉన్న గుమ్మం ముందు నిలబడ్డారు. ఆర్యా, ఆర్యా, చిదంబరుడు బిగ్గరగా పిలిచాడు. సోమయాజి లోపలి కక్షలోంచి వచ్చాడు. ఎవరు? ఇప్పుడు సందర్శకుల దర్శనం లేదు. ఆర్యులు క్షమించాలి, దేశం కాని దేశం నుండి నడుస్తున్నాం. సుక్షత్రియులం. మా పెళ్ళీడు పిల్లకి కండబలం, గుండెబలం, మెండుగా ధనబలం ఉండే యువకుడి కోసం చూస్తూ ఆ ఊరు ఈ ఊరు దాటుతూ ఈ సప్తదుర్గ చేరుకున్నాం. ఎవరిని అడిగినా తమ పేరు చెప్పేవారే. మా అమ్మాయికి తగిన వరుడు మీ ఎరుకలో ఉంటే. చిదంబరుడు మాట పూర్తి చేయకుండా ఆపాడు. మీ అమ్మాయికి వరుడా? గుమ్మం దగ్గర ఆగి కళ్ళు చిట్లిస్తూ చూశాడు సోమయాజి. నుదురు మీద విభూది రేఖలు, వాటి మధ్య ఎర్రటి బొట్టు, నివురు మీద నిప్పు కణికలా ఉంది. మెడ నిండా రుద్రాక్షమాలలు, భుజం మీద నుండి వేలాడుతున్న దుశ్శాలువ. బొజ్జను అరచేత్తో రుద్దుతూ ముగ్గురిని కలియజూశాడు సోమయాజి. అతని చూపులు ప్రయాణం ఆపి ముద్దుగుమ్మలా ఉన్న నిధి మీదికి ఆగాయి.
మీ అమ్మాయికి వరుడు కావాలా? వరాన్వేషణలో నా వద్దకు వచ్చారా? ఆ పిల్ల అదృష్టం మిమ్మల్ని నా వద్దకు తీసుకువచ్చింది. రండి రండి, కూర్చోండి. సోమయాజి ఉత్సాహంగా ఆహ్వానించాడు. ఒక్కగానొక్క పిల్ల, బంగారం లాంటి కన్య, వజ్రం లాంటి వరుడిని కుదర్చండి. మీ శ్రమకు తగిన పారితోషికం అదే సంభావనకు ఇచ్చుకుంటాను, చిదంబరుడు కూర్చుంటూ అన్నాడు. సోమయాజి వాళ్ళ ఎదురుగా ఉన్న ఉన్నతాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు. కళ్ళు అరమూసి వేళ్ల కనుపులు లెక్కించాడు. కళ్ళు తెరిచి చిదంబరుడి వైపు చూశాడు. కాసేపు విశ్రాంతిగా కూర్చోండి, అమృత గడియలు వచ్చేస్తున్నాయి. సంబంధం గురించిన వివరాలు అప్పుడు చెప్పుకుందాం. చిత్తం. నా పేరు శతఖడ్గ శ్రీమంతరాజు. నా ధర్మపత్ని చందనికాదేవి, కుమార్తె లతాంత. వరాన్వేషణకి వధువుని వెంటబెట్టుకు వచ్చారే? సోమయాజి అనుమానం వ్యక్తం చేశాడు. మీ అమ్మాయి పేరు చక్కగా ఉంది. చక్కదానికి తగిన చక్కని పేరు లతాంత. మా చిన్నదాని మీద చాలా మంది యువకులు కన్ను వేశారులేండి. కండబలం ఉన్నవాడికి గుండె బలం లేదు, కండబలము గుండె బలము ఉన్నవాడికి ధనబలం లేదు, అవన్నీ ఉన్నవాడికి బుద్ధిబలం లేదు. చందనిక పెదవి విరుస్తూ చేతులు తిప్పుతూ అంది. శతఖడ్గ వంశానికి అల్లుడన్నాక కండబలం, గుండెబలం, ధనబలం, బుద్ధిబలం, సకల బలాలు ఉండాలా వద్దా? అవునవును, అన్ని బలాలు అవసరమే, సోమయాజి అన్నాడు. తల ప్రక్కకు తిప్పి బిగ్గరగా పిలిచాడు. ఒరే నాయన ఏకలింగా! వస్తున్నా గురువు గారు అంటూ సన్నగా పొడవుగా ఉన్న బోడిగుండు యువకుడు పరిగెత్తుకు వచ్చాడు. ఎప్పటి నుంచో అలవాటున్న వాడిలాగా ముందుకు వంగి కుడి చెవి సోమయాజి నోటికి దగ్గరగా ఉండేలా సర్దుకున్నాడు. సోమయాజి అరచేతిని చెంపకు ఆంచి అడ్డుగా పెట్టుకుని గుసగుసగా శిష్యుడి చెవిలో ఏదో ఊదాడు. శిష్యుడు బ్రహ్మోపదేశం వింటున్న వాడిలా వినయంగా ఏకాగ్రతతో విన్నాడు. అర్థమైందా? ముసకొట్టడం ముగించి అడిగాడు సోమయాజి. ఆహా, వేదసూక్తములా బోధపడింది గురువుగారు. మరైతే ఇంకా ఇక్కడే ఉన్నావే? సోమయాజి విసుగ్గా అన్నాడు. ఏకలింగ వీధి గుమ్మం వైపు పరిగెట్టాడు. నెమ్మదిగా తలుపు తీసి బయట గొళ్ళెం పెట్టేశాడు. సోమయాజి తృప్తిగా వెనక్కి వాలి చిదంబరుడి వైపు చూశాడు. మీ కులగోత్రాలు, వంశాచారాలు, స్థితిగతులు, పూర్వాపరాలు ఒక్కసారి మనవి చేసుకోండి. చిత్తం. చంద్రవంశ క్షత్రియులం. సంగర సంగరరంగ పట్టణం మాది. ఊరు చిన్నదే. ఒకనాడు అక్కడ జరిగిన యుద్ధం మాత్రం గొప్పది. చిదంబరుడు ఆసువుగా కథ చెప్పడం మొదలుపెట్టాడు. నిధి ఆయన వాక్చాతుర్యాన్ని లోపలే మెచ్చుకుంటూ ఆశ్చర్యంగా వింటున్నాడు. సోమయాజి వింటున్నట్టు నటిస్తున్నాడు. అతను చెప్తున్న వివరాలతో తనకు పని లేదు. తనకు కావలసింది వంశచరిత్ర కాదు, వధువు. చక్కని చుక్కను పట్టించినందుకు రాజుగారిచ్చే బహుమానం. చిదంబరుడు చెప్పుకుపోతున్నాడు. నిమిషాలు గడుస్తున్నాయి. అమ్మాయికి పట్టుమని 18 ఏళ్లండి. హస్త నక్షత్రంలో జన్మించింది. కన్యారాశి. అయినా మీకు నేను చెప్పాలా? అవునవును, కన్యారాశే. నక్షత్రం హస్త కదా. సోమయాజి అన్యమనస్కంగా అన్నాడు. అమ్మాయి బాగా చదువుకుంది. సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, ద్రౌపది కళ్యాణం, సుభద్రా కళ్యాణం, పద్మావతి కళ్యాణం, ఈ ఘట్టాలన్నీ కొట్టిన పిండి. కంటతా వచ్చు. అన్నీ కళ్యాణాలే. బాగుంది, సోమయాజి తేలిగ్గా అన్నాడు. ఆ పంచకళ్యాణాలు అందరూ అకారణంగా అమ్మాయిని పంచకళ్యాణి అంటుంటారు. ఇంకా అమ్మాయికి సంగీతం వచ్చు. భరతనాట్యంలో అందివేసిన పాదం. కమ్మగా పాడుతుంది, కనువిందుగా ఆడుతుంది చందనిక అంది. కాకపోతే ఊళ్ళు ఏళ్ళు దాటుతూ వచ్చామా, జలదోషం కంఠాన్ని బాగా బొంగురుగా మార్చేసింది, చిదంబరుడు అన్నాడు అందుకుంటూ. అన్నట్టు మీ ఎరుకలో తగిన వరుడు ఉన్నాడు. మహారాజు లాంటి మంచి వరుడున్నాడు. అదే ఆలోచిస్తున్నా, సోమయాజి అయిష్టంగా అన్నాడు. అయ్యా, పిల్లకు అలాంటి సంబంధం కుదర్చండి. మీ చేతికి కంకణం, కాలికి గండపెండేరం ఈ చేతులతో తొడుగుతా, చిదంబరుడు ఆవేశంగా అన్నాడు. సోమయాజి కళ్ళు అరమూశాడు. ఒక్క క్షణం అమృత ఘడియలు వచ్చేస్తున్నాయి అన్నాడు గుమ్మం వైపు చూస్తూ. ఉన్నట్టుండి బయట గొళ్ళెం తీస్తున్న చప్పుడైంది. తలుపు తెరుచుకుంది. ఆ చప్పుడు చిదంబరుడు నోటికి బీగం వేసింది. అడుగులు చప్పుళ్ళు ఇంట్లోకి తీసుకు వచ్చాయి. చిదంబరుడు, చందనిక, నిధి తలలు తిప్పి చూశారు. ఏకలింగం, అతని వెంట కదంబుడు, సాయుధ భటులు, వాళ్ల వెంట పరిచారకులు ఒక్కమ్మడిగా దొరబడ్డారు. సోమయాజి ఒక్క ఉదుటున పైకి లేచాడు. ఏమిటది? ఏమిటి అనుమతి లేని ప్రదేశం కబందా? సోమయాజి ఆగ్రహాన్ని నటిస్తూ అన్నాడు.
ఆర్యులు క్షమించాలి. తమ గృహంలో ఒక కన్య ఉందన్న వర్తమానం అందింది. ఆ కన్యను తీసుకువెళ్ళాలి. మహారాజు గారి ఆజ్ఞ. కబంధుడు గంభీరంగా అన్నాడు. నిధి, చిదంబరుడు, చందనిక తమ పాత్రలు నటిస్తూ ఆందోళనగా లేచి గోడవారగా జరిగి గుడ్లు పెకలించుకుంటూ చూస్తూ ఉండిపోయారు. ప్రభువులకు ఇంతలో వర్తమానం ఎలా తెలిసింది? సోమయాజి ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు. తమకు తెలియనిది ఏముంది ఆర్య? ప్రభువులకు 100 కళ్ళు. కబంధుడు అన్నాడు. వీళ్ళు ప్రథమ దుర్గం దాటగానే ప్రభువులకు తెలిసిపోయింది. ఊ, ఆయన పేరే మహేంద్రులు. 100 కళ్ళు కాదు భటనాయక, మన మహారాజు గారికి సహస్ర నేత్రాలు. ఆ దేవరాజు మహేంద్రుడిలాగానే. మా అమ్మాయిని బంధించి కారణం? చిదంబుడు గద్దించాడు. ఏమిటి మా చిట్టి తల్లి చేసిన నేరం? సప్తదుర్గలు అడుగు పెట్టడమే రాజాజ్ఞ. వస్తే మర్యాదగా తీసుకెళ్తాం, ప్రతిఘటిస్తే బంధించి బలవంతంగా తీసుకెళ్తాం. కబంధుడు గద్దింపుగా అన్నాడు. అమ్మా, నిధి బొంగురుగా అంటూ చందనిక వెనుక వైపు వెళ్ళి నక్కి దాక్కున్నాడు. చిదంబరుడు గర్వంగా రొమ్ము విరుచుకుంటూ కబంధుడి వైపు తీక్షణంగా చూశాడు. నాది రాచపుట్టుక, ఇంటి పేరు శతఖడ్గ, తలలు తెగిపోతాయి, నా కూతురు. అయ్యా, ఒక్క క్షణం శాంతించండి. సోమయాజి లేచి చిదంబరుడు దగ్గరగా జరిగి అన్నాడు. మన కబంధుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అతను కేవలం రాజుగారి చేతిలో ఒక ఆయుధం. రాజుగారికి మీ పిల్ల గురించి తెలిసింది, తీసుకురమ్మన్నారు. తీసుకువెళ్ళాక మీ చిన్నారి కూతురు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? చిదంబరుడు గద్దించాడు. రాజపత్ని అవుతుంది. ఆ, చిదంబరుడు అరిచాడు. రాజపత్ని అవుతుందా? రేపు ఉదయం పుష్కరాంశ ముహూర్తానికే ఇవాళ తారసిల్లే కన్యను మహారాజు మహేంద్రవర్మ గారు పత్నిగా స్వీకరిస్తారు. శాస్త్రోక్తంగా. సుముహూర్తం నిర్ణయించింది నేనే. ముహూర్త బలం చూశారా? సుక్షత్రియ కన్యామణి నడుచుకుంటూ వచ్చింది. రేపు ఈ సమయానికి మీ లతాంత మహారాణి అవుతుంది. మహారాజు మీ అల్లుడవుతాడు. ఆలోచించండి. మీరు చెప్తోంది కల్పన, కఠిన సత్యమా? చిదంబరుడు అడిగాడు. గాయత్రి ముట్టుకొని సంధ్యావందనం చేసే ఈ నోటితో చెప్తున్నాను. రేపు ఉదయం రాజుగారు మీ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తారు. పట్టపురాణి పరమపదించారా? శివశివ లక్షణంగా ఉన్నారు. అయితే మహారాణిగా మాత్రమే ఉండిపోయారు. మాతృమూర్తి కాలేకపోయారు. అంటే అంటే రేపొద్దున మా పిల్ల కడుపున కాసే కాయ. చందనిక ఆశగా అంది. అందంగా అందుకున్నావమ్మా. అదే జరిగితే భవిష్యత్తులో మీ మనుమడే మహారాజు. ఉన్నమాట చెప్పేస్తాను. మీరు ఊ అంటే మీ అమ్మాయి పల్లకిలో వెళ్తుంది. ఉహు అంటే బంధితురాలుగా వెళ్తుంది. ఏ విధంగా వెళ్ళినా మహారాజు గారి ఉపపత్ని కావడం తథ్యం. ఇంకా నిర్ణయం మీదే. అమ్మా, నేను రాజుగారిని పెళ్లాడతానే. నిధి బొంగురుగా అని గొంతు సవరించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.